అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 44వ భాగం. రచయిత వనజ గారు. భయంతో వెనక్కి పడిపోతున్న జానకిని ఒక ఉదుటిన పైకి లేచి ఆమె చుట్టూ చేతిని వేసి పడకుండా పట్టుకున్నాడు అభి. కోపంగా తనని చూస్తున్న పతిదేవుణ్ణి గుటకలు మింగుతూ భయంగా చూస్తూ ఉంది జానకీదేవి. ఏంటి అర్ధరాత్రి చేష్టలని అభి కాస్త కోపంగా అడిగేసరికి ఓహో అంటూ తల అడ్డంగా నిలువుగా ఊపుతూ ఉంది జానకి. ఆమె చేష్టలను అర్థం చేసుకుంటూ ఆకలేస్తుందా అని అడిగాడు అభి. అవునన్నట్టుగా కళ్ళలు మెరుపులతో తల తెగ ఊపేసింది. పక్కనే టేబుల్ మీద ఉన్న డ్రై ఫ్రూట్స్ ఆమె ముందు పెట్టి తినపన్నట్లుగా చూశాడు. వద్దు అంది. మిల్క్ అన్నట్టు లిడ్ క్లోజ్ చేసి ఉన్న పాల గ్లాస్ వైపు చూపించాడు అభి. ఇంకా వికారంగా ఫేస్ పెట్టుకుని వద్దు అన్నట్లు చెప్పింది జానకి. లేచి మినీ ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తీసుకొని మరి జ్యూస్ తాగుతావా అని అడిగాడు. ఊహు అని తలూపింది జానకి. ఆకలి అంటే ఇవే తింటారు, పోనీ బిర్యానీ తింటావా చెప్పు, తీసుకొస్తాను అని అన్నాడు అభి. వద్దు అని జానకి అనేసరికి మరి ఇంకేం కావాలి, మరి నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది అని అడిగింది చాలా క్యూట్గా ఫేస్ పెట్టి జానకి. వాట్ అన్న అభికి అంతలో ఆమెకి ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఉంటాయని అర్థమై కింద ఫ్రిడ్జ్లో ఉందేమో తీసుకొస్తాను ఆగు అని అంటూ అభి చెప్తాడు. నాకు అది వద్దు, నాకు పుల్లైస్ కావాలి అని జానకి వెళ్తున్న అభిని ఆపడానికి గట్టిగా అరిచి చెప్పింది. దానికి అవును, పుల్లకి ఆరెంజ్ కలర్ రైస్ ఉంటుంది, పైన సేమియా కూడా ఉంటుంది, రెడ్ ఆరెంజ్ కలర్ సూపర్గా ఉంటుంది రామ్ అని చిన్నపిల్లలు ఎగ్జైట్ అవుతూ చెప్తుంది జానకి. అసహనం నటిస్తూ సరే రేపు తీసుకొస్తానులే అని చెప్పాడు అభి. నాకు ఇప్పుడే కావాలని జానకి మొండిపట్టు పట్టేసరికి నిజం చెప్పవే, నీ కోరిక ఐస్ క్రీమ్ ఒకటేనా లేక అర్ధరాత్రి దెయ్యంలాగా బయట తిరగాలనా అని అభి రెండు చేతులు నడుము మీద పెట్టుకొని కోపంగా అడిగేసరికి వన్ టూ వన్ టూ అని ఫింగర్స్ని చూపిస్తూ రెండు అని రామ్తో చెప్పింది జానకి కోపంగా చూస్తూనే. స్వెటర్ ఆమెకు దగ్గరగా వేసి కిందకి వెళ్ళి పోర్టుకలో ఉన్న కార్ తీస్తే మళ్ళీ గోల్ చేస్తుందని అభికి తెలుసు కాబట్టి సైలెంట్గా అన్నీ మూసుకొని బుల్లెట్నే తీశాడు. హ్యాపీగా ఫీల్ అవుతున్న జానకి మెల్లగా మెట్లు దిగి వచ్చి అభి వెనక బండిలో కూర్చొనుంది. బైక్ అయోధ్యను దాటిన వెంటనే ఏదో సెన్స్ చేసిన వాడే అభి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరో తమని ఫాలో అవుతున్నట్లుగా అనిపించి కానీ చీకటి తప్ప ఏమీ కూడా కనిపించకపోయేసరికి ముందుకి అలాగే దృష్టిని సారించాడు అభి. రామ్ అని పిలిచింది జానకి. ఆ అరుపుకి ఏమైందో అని కంగారు పడుతూ బైక్ని ఆపాడు అభి. రెండు కాళ్ళు కూడా గ్రౌండ్లో పెట్టి అభి ఒక పక్కగా వెనక్కి తిరిగి ఏంటని జానకి వైపే చూస్తూ అడిగాడు అభి. స్లోగా బండి ఆపినా కూడా జానకి కాస్త ఏమరపాటుగా ఇంకో వైపుకి చూస్తుండడంతో ముందుకు తూలబోయింది. కానీ అభి స్ట్రాంగ్ బాడీ ఆమెకు సపోర్ట్గా నిలిచింది. ఎంతకీ జానకి ఏం చెప్పకపోయేసరికి పూర్తిగా ఫేస్ టర్న్ చేసి ఏం కావాలని అడిగాడు అభి. సైలెంట్గా ఒకవైపుకి వేలు పెట్టి చూపించింది జానకి నోరు మెదపకుండా. నో, అవి తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని చెప్పాడు అభి. ప్లీజ్ రామ్, ఎంత బాగున్నాయో చూడు, దూరం నుంచి చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. నోట్లో వాటర్ ఫాల్ స్టార్ట్ అవడంతో ముద్దుగా అడిగేసింది జానకి. జస్ట్ ఓన్లీ టూ అని చెప్పి మళ్ళీ బైక్ని స్టార్ట్ చేసి జానకి చూపించిన వైపుకి వెళ్ళాడు అభి. దూరం నుంచే వాటి దగ్గరికి వెళ్తూ ఎగ్జైట్ అవుతూ ఉంది జానకి. వెనక కూర్చొని ఒక చిన్న రోడ్ సైడ్ బండి, అక్కడ వేడివేడిగా వడలు బజ్జీలు విత్ మసాలా టీ పెడుతున్నారు. అర్ధరాత్రి, అలాగే వాళ్ళ కోసమో లేక మన జాను బేబీ లాంటి ఫుడ్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఆ బండి అరేంజ్ చేసినట్లుగా ఉంది. బజ్జీలు బాగా వేయించి వాటిని మిడిల్లో కట్ చేసి ఆనియన్ పీసెస్, ధనియాల పొడి ప్లస్ గరం మసాలాలు కలిపిన ఆనియన్ పీసెస్ అన్నీ కూడా వాటిపైన చల్లిన లెమన్ పిండి ఈ స్టఫ్ని కట్ చేసిన ఆ బజ్జీలో మిడిల్లో పెట్టేసి పైన మళ్ళీ అలా నిమ్మరసాన్ని పిండుకొని ఒక్క బైట్ని అలా నోట్లో పెట్టుకుంటే వావ్ అని అనుకుంటూ జానకి అభి ఆర్డర్ ఇచ్చినా కూడా ఆ ప్లేట్ తన దగ్గరికి వస్తూ ఉంటే నీళ్లు ఊరుతుంటే అలాగే చూస్తోంది. తీరా జానకి దగ్గరికి ఆ బజ్జీల ప్లేట్ వచ్చేసరికి ఆమెకి ఇవ్వకుండా దూరం పెట్టేశాడు అభి. ఒక్కసారిగా అలిగినట్లుగా ఫేస్ పెట్టేసింది జానకి. ఏంట్రా వెయిట్ అంతా, ఆత్రం కూడా పనికిరాదని చెప్పి ఫస్ట్ యాక్చువల్లీ అభి ఇలాంటి రోడ్ సైడ్ ఫుడ్స్ ఎంకరేజ్ చేయడు, కానీ మన జాను బేబీ కోసమే ఇప్పుడు తీసుకొచ్చాడని అనుకోవడం కంటే తన బేబీస్ కోసం కూడా అని ఒక పాయింట్ వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బజ్జీ తనే తిని ఎక్కువ స్పైసీగా లేదు, ప్లస్ జానకి హెల్త్ ఓకే అని అనిపించాకే జానకి ముందు పెట్టాడు తిను అని అంటూ ఎంత ఎగ్జైట్మెంట్ చూపించిందో అంతకంటే హీనంగా ఒక బజ్జీ తిని పట్టేసుకుంది జానకి. ఇంకా నాకు వద్దు రామ్ అంటూ తినవే అడిగావు కదా అని అవి నార్మల్గా చుట్టూ చూస్తూ అంటుంటే నాకొద్దు, నా స్టమక్ ఫుల్ అయిపోయిందని చెప్పింది జానకి. అతనికి బిల్ పే చేసి మళ్ళీ బైక్ని స్టార్ట్ చేశాడు అభి. వెనక్కి తిప్పిన బండి వట్టి అప్పుడే ఇంటికి వెళ్ళిపోదామా అని జానకి నీరసంగా అడుగుతుంటే ఐస్ క్రీమ్ అన్నావు కదా, మళ్ళీ
బజ్జీ చూపించావు, అదన్నా తిన్నావా అంటే అది లేదు, స్టమక్ ఫుల్ అయిపోయింది, నాకొద్దు అని అన్నావు. ఇంకా ఐస్ క్రీమ్ ఏం తింటావు? చూడు టైము ఎంత అయిందో, వర్షం వచ్చేలాగా ఉంది అని అభి కాస్త గట్టిగా చెప్పేసరికి, నో నాకు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కోసం ఎంప్టీగానే ఉంది అని జానకి అలక ప్లస్ కోపంతో చెప్పేసరికి ఇంటి రూట్లోనే ఇంకో సైడ్లో ఉన్న రోడ్డు మీదకి బండిని షిఫ్ట్ చేశాడు అభి. అర్ధరాత్రి బజ్జీలు పెట్టినట్టు ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెన్ చేయరు కనుక 20 నిమిషాలు రోడ్లు పట్టుకొని రోమియో జూలియట్ లాగా తిరిగి ఓ చెట్టు కింద ఐస్ క్రీమ్ బండిని పట్టుకున్నాడు అభి బాబు. దాన్ని చూడటంతోనే జానకి ఎగ్జైట్ అవుతూ చిన్నపిల్లలాగా ఐస్ క్రీమ్ అనేసరికి, నువ్వన్నా వెళ్ళి అమ్మవే, వాడి బదులు ఎందుకు అలా అరుస్తావని అభి గదిమేసరికి మళ్ళీ మూతి ముడుచుకుంటూ కూర్చుంది. జానకి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి బండి ఆపిన అభి ఒక పక్క బండిని పట్టుకొని నిద్రపోతున్న ఆ వెండర్ని తట్టి లేపేసరికి ఇంకో 5 నిమిషాలు పట్టింది. అయినా సరే జానకి ఐస్ క్రీమ్ వైపు కన్నెత్త కూడా చూడకుండా చేతులు కట్టుకొని బండి దగ్గరే నిలబడింది. ఐస్ క్రీమ్ ఉందా అని అంటే, నిద్రమత్తులోనే ఉంది సార్ అని అన్నాడు అతను. ఒకటివ్వు అని అభి అడిగితే, అలాగే సార్, ఏది కావాలి సార్ అని అతను అడగడంతో అభి జానకి వైపు చూశాడు ఏం కావాలన్నట్టు. నాకేం వద్దు అన్నట్లు ఒక లుక్ ఇచ్చింది. మళ్ళీ తన చీర కొంగుతో బండి అద్దాన్ని తుడుస్తూ నిలబడుకుంది. జానకి అమాయకంగా ఫేస్ని పెట్టి ఆమె పుల్ల ఐస్ అడగడం గుర్తుకొచ్చి, లాలీ మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి లేదా అని అడిగాడు అవి. లేవు సార్, అవి అయిపోయాయి అని అతను చెప్పడంతో జానకి లోపల నిరుత్సాహపడి పైకి మాత్రం, సారీ బేబీ, సారీ నాన్నలు, నువ్వు అడిగిన ఐస్ క్రీమ్ లేదంట. అద్దంని తలతల మెరిపించి పనిలో పడింది జానకి. ఓయ్ అని పిలిచాడు అభి. ఏంటన్నట్టు కన్ను అభి వైపు ఓరగా వేసి చూసింది జానకి. నువ్వు అడిగిన పుల్లసేమియా ఐస్ లేదంట, ఇంకేం కావాలి? వద్దన్నట్టు మూతి తిప్పి ఒక వైపు తిప్పి అటు తిరిగి నిలబడింది జానకి. అభి లోపల కూలింగ్ వర్క్లో ఉందా అని అడిగాడు ఆ ఐస్ అతన్ని. ఎస్ సార్, ఉంది సార్ అని వినయంగా చెప్పాడు అతను. పక్కనున్న చిన్న బడ్డీ కొట్టు సగం ఓపెన్లో ఉండడంతో అందులో నారింజ మిఠాయిలు కనపడి అవి తీసుకొచ్చి వాటర్లో వేసి పూర్తిగా కరిగిన తర్వాత ఒక ఖాళీ స్క్వేర్ షేప్ బాక్స్లో ఫస్ట్ ఆ నారింజ మిఠాయి వాటర్ పోసి అందులో వెనిలా ఐస్ క్రీమ్ వేసి ఒక ఖాళీ ఐస్ క్రీమ్ పుల్లని దాంట్లో పెట్టి చుట్టూ ఎక్కువగా ఐస్ కప్పేశాడు అభి. ఏం చేస్తున్నాడు అంటూ అబ్జర్వ్ చేస్తున్న జానకి అతను చేసిన పనికి చిన్న షాక్ తగిలింది. కానీ లోపలే మురిసిపోతూ ఇంకా అలిగితే ఏం చేస్తాడో, ఎలా బ్రతిమాలుతాడో అని తనలో ఉన్న మూడ్ స్వింగ్స్ని బయటకొచ్చి నిద్రలేపిద్ది జానకిని. అరగంటలో రెడీ అయిపోయిన ఆ చిన్న ఐస్ క్రీమ్ని 10 నిమిషాల్లోనే రెడీ అవ్వడంతో ఆ పుల్లని బయటికి తీసుకెళ్ళి జానకి ముందు నిలబెట్టి ఆమెకి చూపించాడు తిను అన్నట్లుగా. అక్కడున్నది మరి ఎవరు, మన అభిబాబు. సిచ్యువేషన్కి రిక్వెస్ట్ చేస్తే అంత సీన్ లేదు కాబట్టి ఆరాంగా బండి మీద స్టైల్గా కూర్చొని ఆ ప్యాక్ని ఓపెన్ చేసి ఒకసారి చిన్న బయట ఇచ్చాడు. వావ్ అని అభి నోటంటే వచ్చిన మాట దానికి అభి వైపు చూసిన జానకి చూస్తుంటే డిఫరెంట్గా నోట్లో పెట్టేసుకోవాలనిపించేలా ఉంది. కానీ అలిగింది కాబట్టి తినకూడదని జానకి ఫిక్స్ అవడంతో అభి ఇంకో బైట్ వేయబోయాడు. కానీ తన బేబీస్ మమ్మ డాడీ ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తే లాగున్నాడు అని హెచ్చరించడంతో అభి చేతిలో లాక్కొని మరీ తినేసింది జానకి. ఒక బైట్ ఐస్ క్రీమ్ని కొరికింది జానకి. ఆరెంజ్ ఫ్లేవర్తో ఒక లేయర్ బయట, లోపలంతా వెనీలా ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ కొత్తగా కొత్త రుచితో తన టేస్ట్ బర్డ్స్ని సాటిస్ఫై చేసిన ఆ ఐస్ క్రీమ్ ఇష్టంగా తింటూ లిక్ చేస్తూ ఉంది జానకి. పైకి సీరియస్గా చూస్తున్న లోపల తన భార్యను అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు అభి డార్లింగ్. జానకి ఆ ఐస్ క్రీమ్ని అపురూపంగా తింటూ అభి వంక అలా చూసేసరికి బాబు కాస్త అలర్ట్ అయ్యి తన మొహాన్ని గంటు పెట్టుకున్నాడు. మూతి తిప్పి మళ్ళీ ఐస్ క్రీమ్ని చివరి వరకు శుభ్రంగా తినేసింది జానకి. మెల్లిగా తుంపరి చినుకులు కూడా పడుతూ ఉండడంతో అభి జానకిని పక్కకు తీసుకుని వెళ్దామని జానకి దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని చెట్టు నీడలోకి తీసుకుని వెళ్తాడు. తుంపరలు చినుకులుగా మారి ఒక మాదిరి వాన అయ్యేసరికి అభి జానకిని ఇంకా తనలోకి పదువు పట్టుకున్నాడు. ఒక చెయ్యి జానకి చుట్టూ ఉంటే గర్భాన్ని కాపాడుతూ ఉంది ఇంకో చెయ్యి. ఫస్ట్ కొంచెం జానకికి వానతో ఆడాలనిపించినా కూడా ఆ వర్షం పెద్దదై ఉరుములు మెరుపులు ఇచ్చేసరికి అభి గుండెల్లో గువ్వ పెట్టలా ఒదిగిపోయింది. ఇంటి నుండి వచ్చేటప్పుడే ఫేవికిక్ ఏమో తీసుకుని రాకపోయావా విసుగ్గా అడిగాడు అభి. అయోమయంగా చూసింది జానకి. మరేంటి ఇంతగా అతుక్కున్నావని అభి అడగడంతో ఒక్కసారి తన చుట్టూ ఉన్న చేతి వైపు అభి మొహం వైపు మాత్రమే మార్చి చూసింది జానకి. ఫస్ట్ జానకిని దూరం ఉండాలనుకున్నా కూడా అభి చేయి తన దగ్గరికి లాక్కుంటుండేసరికి ఇక తప్పక ధైర్యంతో అభిని అంతుకుపోయింది మన జానకమ్మ. అలా వాళ్ళు ఉండగానే ఒక పెద్ద ఉరుము ఉరిమేసరికి పూర్తిగా అభి వైపే టర్న్ అయిపోయి అతని కాలర్ని పట్టుకొని
గుండెల్లో మొహాన్ని అదిమేసింది జానకి. తెల్లవారి 2, 3 అవుతున్నా కూడా ఆ టైం కూడా అర్ధరాత్రిని తలపించేలాగా ఉంది. అప్పుడప్పుడు మెరుపులు రావడంతో కొంచెం వెలుతురు అనేది వస్తోంది. జానకి హగ్ చేసుకున్నట్లు ఆమెని పట్టుకొని ఉండడంతో అభి పూర్తిగా జానకిని తన మీదకి లాక్కొని అలాగే చుట్టూ తన చేతుల్ని కూడా పెనవేశాడు. రేగుతున్న కోరికలు రెక్క విప్పడంతో ఆమె భూమిని 2 చేతుల్లోకి తీసుకొని అతి సమీపంగా తన మొహం దగ్గరికి తీసుకొచ్చాడు. ఈసారి మరో మెరుపు రావడంతో ట్విన్స్ని మోస్తున్న కారణంగా జానకి కాస్త వెయిట్ పెరగడంతో మంచి రంగు బబ్లీగా బుగ్గలు రావడంతో ఆ క్షణం అభికి ఎంతగానో ముద్దొచ్చింది. ఆమె మొహం చాలా క్యూట్గా అనిపించింది. అందులో అప్పుడే మన స్పెషల్ నారింజ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తినడంతో ఆమె పెదవుల మీద ఆరెంజ్ కలర్ అయినట్లుగా షైనింగ్గా స్మెల్ ఆరెంజ్ ఫ్రూట్ని తలపించేలాగా ఉంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె పెదవులను అందుకున్నాడు అభి. చాలా రోజుల తర్వాత తనకి మంచి టేస్ట్ తెలియడంతో ఎంతకీ అభికి వదలాలని అనిపించలేదు. ఊపిరి భారమైనా కూడా చేతులు జానకి అభి వీపు మీద విమానం మోత మోయిస్తూ ఉన్నా కూడా అభి అతనిని వదలలేదు. కానీ ఒక్కసారిగా సౌండ్ రావడంతో జానకిని వదిలేశాడు అభి. కందిన ఆమె పై పెదవిని అలాగే చూస్తూ 2 చుక్కలు బ్లడ్ బయటికి వచ్చిన కింద పెదవిని తడుముకుంటూ అభి వైపే చిరుకోపంగా చూస్తూ ఉంది మన జానకి. అభి చూపు ముందుకు సాగించింది. అతను చూస్తూ ఉన్న వైపు జానకి చూసేసరికి 15-20 మంది అక్కడ ఆకురౌడీల దాకా రాడ్లు కట్టెలు పట్టుకొని వాళ్ళ ఎదురుగానే నిలబడి ఉన్నారు. దాన్ని చూసి జానకి భయపడడంతో అభికి ఇంకాస్త దగ్గరగా జరిగి అతని చేయి గట్టిగా పట్టుకుంది. కానీ అతను మాత్రం తన చేతిని వదిలించుకొని మాయ చేసేసావు కదే పిల్లాన్ని అని ఒక సెటైర్ వేసి ఒళ్ళు విరుచుకుంటూ ముందుకి వెళ్ళాడు. జానకి వెనక నుండి మళ్ళీ తన టీషర్ట్ పట్టుకుంటూ వద్దని తలూపింది. కాసేపు బుద్ధిగా ఉండు, కావాలంటే ఇంటికి వెళ్ళాక ఇలాంటివి ఇంకో 2 ఐస్ క్రీమ్స్ చేయిస్తా అని చలుగూలుగా చెప్పి వాళ్ళ ముందుకు వెళ్ళాడు అభిబాబు. ఏంటన్నట్లుగా వాళ్ళు ఏంటబ్బాయిలు చిచ్చి మీరు అబ్బాయిలేంట్రా గున్న ఏనుగులాగుంటేను కాస్త లేట్ అయినట్లుంది అని అభి చేతికి మెట్కలు విరుచుకుంటూ చెప్పేసరికి వాళ్ళు ఏం అర్థం కాక జుట్టు పీక్కున్నారు. మీ డబ్బా బాడీ జుట్టు లేకుండా అస్సలు బాగోదురా. నాకు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడే తెలుసు మీరు వస్తారని, నాకు చేతుల్లో మీకు ఉంటుందని. కాకపోతే లేట్ అయింది కదా అదే అడుగుతున్నా అని చెప్పి వాళ్ళ వైపు జానకి వైపు చూసి 10 మినిట్స్ అన్నాడు అభి. తన రాముడి గురించి తనకి తెలిసి కూడా భయపడ్డ జానకి తల కొట్టుకుంటూ కానివ్వనట్లు చూసింది. ఇంకా రండిరా, అసలే ఈ వనజ పాప నాకు ఫైట్లో ఒక్కటి కూడా పెట్టలేదు, వచ్చిన ఛాన్స్ సద్వినియోగం చేసుకోవాలన్నాడు అభి. పాపం వాడు సినిమాలు బాగా చూస్తాడనుకుంటా. ఆ రౌడీ ఒకరు వెళ్తే పనవ్వదని చెప్పి 2 రౌడీలని అతని మీదకి పంపించాడు. 2 చేతులు ఒకేసారి పట్టుకొని ఒక చేత్తోనే ఇంకో చేత్తో 2 చెంపులు కూడా నాన్ స్టాప్గా వాయిస్తూ ఉన్నాడు అభి. బుర్రను గిర్రను తిరిగిపోయేసరికి ఎక్కడో పడ్డారు వాళ్ళిద్దరూ. 2 వెళ్ళినా పని అవ్వట్లేదు. ఈసారి 3 వచ్చారు అంతే. నెక్స్ట్ 5 మంది. 5 మంది వస్తే ఏమి, 50 మంది వస్తే ఏమి. అక్కడున్నది సూర్యదేవర అభిరామ్. ఎదురొచ్చి నుండి యముడికి పార్సల్ చేయడం మాత్రమే తెలుసు. ఒక్కొక్కడిని కిందేసి కొడుతూ ఉంటే వాయి తీసి వదిలేశాడంతే. 10 మినిట్స్లో ఇంకా 1 నిమిషం మిగిలి ఉండ కారణంగానే వాడి బ్యాచ్లో హెడ్ని పట్టుకొని ఒక్కడి పీకితే వాడు నిజం చెప్పాడు. ఇంకో 2 గుద్దులు వాడి ముక్కు మీదిచ్చి పైకి లేచి వెళ్దామన్నట్టు బండిని స్టార్ట్ చేశాడు అభి. సైలెంట్గా వచ్చి జానకి కూర్చుంది వెనక నుంచి. జానకి అభికి దిష్టి తీయడం, ముద్దులు పెట్టుకోవడం, మెటికలు విరచడం ఫ్రంట్ మిర్రర్లో నుంచి అబ్జర్వ్ చేస్తూ లోపలే నవ్వుకుంటూ బయటికి మాత్రం సైలెంట్గానే ఉన్నాడు అభి బేబీ. ఇంటికి చేరుకునే లోపే 4:30 అవడంతో బుద్ధిగా బెడ్డెక్కేసింది జానకి. ఫైట్ చేసి అలసిపోయారు అనుకుంటున్నారేమో, కాదు నిద్ర పట్టక ఆ హెడ్ గార్డ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ బాల్కనీలోకి వెళ్ళి ఓ 2-3 సిగరెట్లు ఊదేసి తన జిమ్ టైం అవ్వడంతో జిమ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అభి. ఆఫ్టర్ మార్నింగ్ పర్సన్స్ ఇన్ ద హాల్. అభి చెప్పు డాడీ, ఈరోజు నేను మీ మమ్మీ మిత్రానంద స్వామి దగ్గరికి వెళ్తున్నాము. ఓకే మంచిది డాడ్, వెళ్ళరండి. కశ్యప్ మనుని కూడా తీసుకువెళ్ళి ఒకసారి వాళ్ళ జాతకం చూపించి పెళ్ళికి ముహూర్తం కూడా కనుక్కొని వస్తాం. వెరీ గుడ్ డాడ్, ఈరోజు రాత్రికి అక్కడే ఉంటాం. మేము వచ్చేసరికి రేపు సాయంత్రం అవ్వచ్చు. ఇట్స్ ఓకే డాడ్, ఐ కెన్ మేనేజ్ అని అభి అనేసరికి ఆఫీస్ని మేనేజ్ కాదు, మను ఉండదు, నేను కూడా ఉండను, కాబట్టి నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా జానకి దగ్గరే ఉండని కౌశల్య చెప్పేసరికి ఆమె వైపు జానకి వైపు ఒకసారి చూసి పెద్దగా సాగించకుండా ఓకే మామ్ అని చెప్పి బట్ ఇప్పుడు 1 అవర్లో వచ్చేస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు అభి. ఆల్రెడీ ప్యాక్ చేసుకున్న బ్యాగ్స్ తీసుకొని జానకి 100 జాగ్రత్తలు చెప్పి మనుని కశ్యప్ని కూడా తీసుకొని బయలుదేరారు కౌశల్య ధనుంజయ్. కార్ శర్మ గారింటి ముందు ఆగడంతో మానసి షాక్ అయి టెన్షన్ పడి చెమటలు తెచ్చుకుంది.
తెచ్చుకుంది. కశ్యప్ చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది మను. ఆ ఇంటి వైపే చూస్తూ ఏం అవ్వదు, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అంటూ చిన్నగా చెప్పాడు కశ్యప్. కశ్యప్ హా అంకుల్, ఇదే కదా శర్మగారి ఇల్లు? అవును అంకుల్. ముందుగా ధనుంజయ్ ఇంకా కౌసల్య దిగేసరికి ఆఫీస్కి వెళ్ళడానికి బయటకొచ్చిన శర్మ వారిని చూసి ఆశ్చర్యపోతూ సార్ మీరు ఇక్కడ అని అంటూ చేతిలోని ఫైల్స్ని పక్కన పెట్టేసి ధనుంజయ్ పక్కకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ శర్మ. గుడ్ మార్నింగ్ మేడం. కౌసల్య అతని వంక చూసి నవ్వి సైలెంట్ అయిపోయింది. కథ కొనసాగుతుంది. మరి శర్మ వాళ్ళ ఇంటికి వీళ్ళు ఎందుకు వచ్చినట్లు? శర్మకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మరి మను కశ్యప్ని తీసుకొని మిత్రానంద స్వామి దగ్గరికి వెళ్తున్న ధనుంజయ్ కౌసల్యలకి అక్కడ ఏం జరగనుంది? మరి జానకి ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈ జాహ్నవి, గాయి, అజిత్ ముగ్గురు కలిసి తనకేమైనా ప్రమాదం తలపెడతారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.